అందరికీ నమస్కారం మిత్రులారా. ఇదే ఎన్నికల్లో సమీపిస్తున్న సందర్భంలో ఈ సాధారణంగా ఏంటంటే కొత్త కొత్త రాజకీయ పార్టీలుగా మాకు రాజకీయ పార్టీలు అప్పటిదాకా పెద్ద అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ లేదంటే ఇతర రాజకీయ పార్టీలు ఏవైనా హామీలు ఇవ్వగానే ప్రజలు దాని గురించి మాట్లాడుకోవటం వాళ్ళంతా అనుకుంటారు ఈ ప్రపంచం అంతా ఏంటంటే లేదంటే సమాజం వాళ్ళ లైఫ్ అనేది ఏంటంటే మారిపోబోతుందని ఫీల్ అవుతారు. ఆ రకంగా హామీల్ని పూర్తిగా నమ్మి అంటే ఇక్కడ హామీలు నమ్మటం అంటే పూర్తిగా ఏంటంటే వాళ్ళ ఇన్నోసెన్స్తో కాకుండా ఒక గ్రీడ్తో వాటిని బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళ గ్రీడ్ అత్యాశతో వాటిని తీసుకుని తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీలని వెనకాల ర్యాలీ అవ్వటం, ఆ పార్టీలకి బ్రహ్మరథం బట్టి వాటిని గెలిపించి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత ఆ పార్టీలు అనేవి ఏంటంటే కొత్త ఏదైతే హామీలు ఇచ్చారో హామీల ప్రస్తావన పక్కన పెట్టి కొత్త అంశాలని ముందుకు తీసుకొచ్చి ఆ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మరుగున పడేటట్టు చేసి వాళ్ళ పరిపాలన కాలాన్ని వెళ్ళబుచ్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఏదన్నా ఒక పని అంటే మామూలుగా మన మాటలు అంటే ఏదైనా చెప్పచ్చు, కానీ ఒక చేతలు చేయాలంటే దానికి ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం, తర్వాత వాస్తవికత, ఆ తర్వాత వనరులని, ఆ తర్వాత ఈ క్యాపిటల్ అంటే ఈ ఏదైతే మనీకి అవసరం అవుతుందో మనీ అని, తర్వాత కమిటెడ్ పీపుల్, తర్వాత అనుకూలతలు అన్నీ కూడా కలిసి వచ్చినప్పుడే ఒక పని అనేది జరుగుతుంది. అయితే ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళకు ఒక రీజన్ ఉంటుంది. అధికారంలో రావడానికి వాళ్ళు ఏదైనా చెప్తారు, దానికి వాళ్ళకి అదొక ప్రివిలేజ్, వాళ్ళకు ఒక హక్కు అనేది వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో అధికారం రావడానికి రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పడం కానీ లేదనుకుంటే హామీలు ఇవ్వటం కానీ అది వాళ్ళ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ ప్రజలు నమ్మేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది మంచో ఏది చెడో లేదంటే ఎందులో ఏది ఉంది మంచి ఉంది లేదంటే ఏది సాధ్యం ఏది అసాధ్యం అన్నది ఏంటంటే వాళ్ళు దాన్ని బేరీజ్ వేసుకోలేకపోవటం, తర్వాత దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించకపోవటం అంటే వాళ్ళ ఫెయిల్యూర్ కారణం. అంటే ఈ ఎన్నికల సమయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, ఎందుకు ఓటు వేయాలి అవన్నీ ఆ విషయాలను పక్కన పెట్టి ఎన్నికల సమయంలో హామీల వర్షం, హామీల పర్వం, ఆ తర్వాత డబ్బులు, ఇవన్నీ తర్వాత ఇతర ఏవైతే జిమ్మికులు ఉన్నాయో అవన్నీ చూసేసి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి అత్యాశ కొద్దీ ముందుకు వెళ్ళి తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు ఏంటంటే మేము వెనుకబడిపోయామని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది? రాజకీయ నాయకులు హామీలు నెరవేర్చాలంటే ఎంత డబ్బులు, ఎంత మనీ కావాలి, దానికి ఎంత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతసేపు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు కూర్చోవాలి, అది ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే మన దగ్గర మనీ ఉన్నా సరే ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే దానికి ఏ బేసిస్ మీద చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ చూసుకోవటం ఎంత కూడా చాలా క్లిష్టతరమైన విషయం, కష్టతరమైన విషయం. ఏదైతే రాజకీయంగా ఉన్న ఏదైతే అనుకూలతలు ఉన్నాయో దాన్ని ఆసరాగా బేస్ చేసుకుని ఎదిగిన ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళు సమర్థులవుతారు, వాళ్ళు ఏ విధంగా ఈ హామీలు వాటి విషయంలో వాళ్ళు తీసుకుని ఒక ఛాలెంజ్కి తీసుకుని నెరవేరుస్తారు అన్న ఈ ఆలోచన అనేది ప్రజల్లో కలగపోవటమే వీళ్ళ దరిద్రానికి కారణం అవుతుంది. ఇంకేంటంటే వీళ్ళు ఎంతో పవిత్రమైన ఓటు హక్కుని వీళ్ళు ఇచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యంలో వీళ్ళకి వచ్చిన తర్వాత ఆ ఓటుని సక్రమంగా సద్వినియోగం చేసుకోకుండా ఎవరో మేము వెనుకబడిపోతున్నామని ఎవరో వెనకాల పడతాం, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ భావదారిద్ర్యం అని చెప్పచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక వాస్తవాలను అంటే ఇప్పుడు ఈ మేమే తీసుకుంటే మేము ఈ పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఏవైతే ఉందో పారదర్శకత, జవాబుదారితనం రావాలి, ఆ తర్వాత
ఈ ఏదైతే ఉందో అక్కడ పరిపాలన విషయాలు ప్రజలకు అందుబాటులో రావాలి. తర్వాత రాజకీయ నాయకుల్లో కూడా ఏంటంటే వాళ్ళు ఈ రాజకీయ వ్యవస్థలో రీకాల్ సిస్టమ్ రావటం అని, తర్వాత ఏంటంటే పరిపాలనా కాలం తగ్గటం అని ఇలాగ మేము కొన్ని లక్ష్యాలతో మేము ముందుకెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే మా ఈ అభిమానులు కానీ తెలుసున్న వాళ్ళు కానీ వీళ్ళు ఇవి జరుగుతాయా లేదనుకుంటే మీకు ఓటేస్తే అవి మీరు గెలవరు కదా, ఇలాంటి అనుమానాలతోనే వాళ్ళు ఇతరులని ఎవరిని పైకి రానివ్వకుండా అక్కడే ఏదైతే పార్టీలు ఉంటాయో మామూలుగా ఈ ఈ సాంప్రదాయమైన పార్టీలు ఉంటాయో వాటి మధ్య ఊగుతూ ఆ విధంగా సమాజాన్ని వాళ్ళు వెనుకబడుతూ సమాజాన్ని కూడా వెనుకబట్టుకి గురి చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళని కూడా అసలు మంచి చెడు అని తెలుసుకోవటం, ఆ మంచి చెడు ఎవరైతే ఉంటారో ఆ మంచి తగ్గట్టుగా ఎవరైతే ఉంటారో దానికి తగ్గట్టు వాళ్ళ సిద్ధాంతాలని బలపరిచినప్పుడు, దాని తర్వాత వాళ్ళని ప్రోత్సహించినప్పుడు సమాజంలో ఏంటంటే అందరికీ ఆ మంచి చేస్తే ఓట్లు పడతాయని అందరికీ కూడా ఆ అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు అది సాంప్రదాయమైన పార్టీలైనా లేదని కొత్త పార్టీలైనా అలా కలిగినప్పుడే ఎవరైనా సరే ఏదైనా మంచి చేయాలని చూస్తారు. ఇప్పుడు సాంప్రదాయమైన పార్టీలు చూసుకున్నట్టే వాళ్ళకి ఒక ఎలక్షన్ సమయంలో దాదాపు ఒక స్టేట్లో చేసుకోవాలనుకో స్టేట్ పార్టీలు తీసుకున్నా సరే వాళ్ళకి తక్కువలో తక్కువ 2-3 వేల కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు వాళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. ఇంకా మిగతా సమయంలో కూడా వాళ్ళ కార్యక్రమాలు చేయడానికి లేదనుకుంటే ఆ పార్టీని రన్ చేయడానికి కార్యకర్తలు, తర్వాత ఈ నాయకులు, ఈ కార్లని, పెట్రోల్ అని, ఇంకా తర్వాత మీటింగ్స్ అని, ఇవన్నీ ఈ భోజనాలని ఇవన్నీ చేయడానికి వాళ్ళకి వేల కోట్లు అనేది వాళ్ళ మీద భారం అనేది పడుతుంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రజలన్న వాళ్ళు సక్రమంగా ఆలోచించకపోవటం, అంటే ఈ అత్యాశకు పోవటం, లేదనుకుంటే అభూత కల్పనలకి, లేదనుకుంటే ఏదో మాటల హామీలకి, మాటల వర్షానికే వీళ్ళు మొగ్గు చూపటం, దాన్ని ఆ రకంగా వాళ్ళు సమాజాన్ని లేదంటే రాజకీయ వ్యవస్థని ఎటో తీసుకువెళ్ళిపోవటం, ఇలాంటి కారణాల వల్ల సమాజం అనేది ఈ విధంగా వక్ర మార్గాన్ని వెళ్ళటం, ఆ విధంగా ఏంటంటే నష్టాన్ని పొందటం అనేది జరుగుతుంది. అందువల్ల ప్రజలు అనేవి ఏంటంటే ఏదైనా ఒక పని నిజాలతో చేయాలంటేనే చాలా కష్టమైన విషయం. అలాంటిది అబద్ధాలతో కోట కట్టాలనుకోవటం, లేదంటే కోటలు సాధ్యం అనుకోవటం అనేది ఏంటంటే ప్రజల యొక్క అజ్ఞానం. సో ప్రజలు ఏంటంటే ఇప్పటికైనా వారాల్సింది వాళ్ళే. రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కష్టాలు నష్టాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల్లో మంచి ఆలోచన కలిగి ప్రజలు కనుక మంచి విషయాల మీద వాళ్ళు ఆసక్తి చూపించినప్పుడు, మంచి విషయాలకి వాళ్ళు మొగ్గు చూపినప్పుడు తప్పనిసరిగా రాజకీయ నాయకులు కూడా మారుతారు, రాజకీయ వ్యవస్థలో కూడా మార్పు అనేది సాధ్యమవుతుంది. సో ఆ విధంగా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా రేపు